స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు హక్కులు కాపాడతాము, వాళ్ళకి నష్టం రాని అది మా పాలసీ అని చెప్పింది స్పష్టంగా. మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉన్న బట్టిగా పిచ్చోళ్ళ లెక్క చేయము. ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం. చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంట. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ ప్రజలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకున్నాడు. చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా ఆయన ఉండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యే చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే. ఇంకంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏంటని నేను చెప్తాను. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో బదలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతు ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కోన అనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు వాడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తుంది, అందుకే పండిస్తాను. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తాను. నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి కూడా వస్తే షాటాన్ని బడ్డు పెట్టే స్థాయికి చేరుకుంటుంది. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప. ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ భూములకు రక్షణ